డెడ్ అట్ 3:30 కథ. రచన కర్లపాలెం హనుమంతరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. సెల్ రింగ్ అవుతూ ఉండడంతో నిద్రాభంగమైంది. టైం చూస్తే 1 గంట. అర్ధరాత్రి మధ్యరెదురువు. మా పోలీసులకి ఇది మామూలే. తప్పేదేముంది? విసుక్కుంటూనే ఫోన్ తీశా. చెప్పింది విని, ముందు వెంకటస్వామిని అక్కడికి పంపించండి, నేను స్పాట్కు వెళ్ళి చూసొస్తా అని ఆర్డర్ వేసి రెడీ అయి లొకేషన్ చేరుకుంటే అదొక అపార్ట్మెంట్ కాంప్లెక్స్. సానంద, మిడిల్ క్లాస్ టైపు. అప్పటికే వచ్చిన హెడ్ కానిస్టేబుల్ అచ్చెన్న టక్కుమని ఓ సెల్యూట్ కొట్టి, 3rd ఫ్లోర్ సార్ అంటూ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేశాడు. సంఘటన జరిగింది 3వ అంతస్తు లెఫ్ట్ సైడ్ ఫ్లాట్లో. ఫ్లాట్ ఓనర్ రంగనాథం మా కోసమే ఎదురు చూస్తున్నాడు కంగారుగా. కాకిలం కంటపడగానే ఆయన ఫేస్లో పెద్ద రిలీఫ్. మమ్మల్ని మెల్లగా ఫ్లాట్ లోపలికి తీసుకెళ్లాడు. బెడ్రూమ్ అంతా గందరగోళంగా ఉంది. నేల మీద చెల్లా చెదురుగా కాగితం ముక్కలు. 2 ముక్కల్ని ఏరి నాకు అందిస్తూ అన్నాడు అచ్చెన్న. అటెంప్టెడ్ సూసైడ్ సార్. పేరు అమృతరావు. ఏజీ ఆఫీసులో జూనియర్ అకౌంటెంట్. సింగిల్గా ఉంటున్నట్ట. నిన్న మధ్యాహ్నం 3ంటికే ఆఫీస్ నుంచి వచ్చేసట. వచ్చినప్పటి నుంచి మూడిగా ఉన్నాడు సార్. ఏమైందని అడిగితే ఏం లేదన్నాడు అన్నాడు రంగనాథం. ఓకే, మీరేనా ఇందాక స్టేషన్కి కాల్ చేసింది? డీటెయిల్స్ చెప్పండి మీకు తెలిసినంతవరకు. రంగనాథం చెప్పిన దాన్ని బట్టి ఆత్మహత్యకు పూనుకున్న అభాగ్యుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, కథా రచయిత కూడానట. రైటర్ అంటున్నారు. ఆయన పేరేంటి? చెల్లుబోయిన అమృతరావు. అమృత అని పెట్టుకున్నాడు సార్ పెన్నేం. ఆ పేరెక్కడా విన్నట్లేదే. నాకు తెలుగు సాహిత్యంతో కొంత పరిచయం కద్దు. ఆ పేరు కోసమే సార్ ఈ మనిషి తంటాలంతా. ఆఫీసులో ఏం పనిచేస్తాడో ఏమో కానీ ఇంట్లో ఉన్నంతసేపు ఏదో గెలుగుతూనే ఉంటాడు. ఏ పత్రికలోనూ తన కథలు పడ్డం లేదని దిగులు. ఆ డిప్రెషన్ అది చూసి ఎప్పుడో ఏదో చేసుకుంటాడనుకున్నా. అనుకున్నట్లే అయిందిప్పుడు. కర్మ. ఏ హాస్పిటల్ అన్నారు ఆయన్ని జాయిన్ చేసింది? సంజీవని మల్టీ స్పెషాలిటీ అని చెప్పారు అన్నాడు అచ్చెన్న. ఇక్కడికదే దగ్గరండి. వాళ్ళ ఆఫీస్ వాళ్ళే తీసుకెళ్లారు. నాకు కాళ్ళవాపులు పోలేకపోయా. సంజాయిషి ఇచ్చాడు రంగనాథం. కనీసం ఎంక్వైరీ అయినా చేసుండాల్సింది స్టేషన్కు కాల్ చేసే ముందు అన్నాను. చేస్తూనే ఉన్నా సార్. ఖచ్చితంగా ఏది సమాధానం రావటం లేదు అక్కడి నుంచి. అందుకే స్టేషన్కి ఇన్ఫామ్ చేసింది. ఒక వంక రంగనాథం చెప్పింది వింటూనే ఇంకో వంక అచ్చెన్న అందించే పేపర్లు చూస్తున్నా. అదేదో పత్రిక నుంచి వచ్చిన రిజెక్షన్ లెటర్ లాగుంది. మీరు పంపిన డెడ్ అట్ 3:30 కథ ప్రచురణకు స్వీకరించబడలేదు అని కనిపించింది. పత్రిక పేరు తెలియలేదు. ఆ చోట్లో పేపర్ కట్ అయి ఉంది. 2వ కాగితంలోనూ దాదాపు ఇదే మ్యాటర్. కాకపోతే పత్రిక పేరు శోభ. అక్కడ టేబుల్ మీద చెల్లా చెదురుగా పడిన కాగితాలు, కవర్లు ఒక్కొక్కటే చూస్తున్నా. క్లూస్ ఏమన్నా దొరుకుతాయని ఆశ. ఆర్య, మీరు పంపిన డెడ్ అట్ 3:30 రిపోర్ట్ను తగిన ఆధారాలు జత చేయనందున ప్రచురించడం లేదు. ఇట్లు సంపాదకుడు, భూతద్దం పరిశోధన మాసపత్రిక. మరో పేపర్ తీశాను. లైట్ రెడ్డిష్ కలర్లో ఉన్న అది రిజెక్షన్ లెటరే. శ్రీ చెల్లుబోయిన అమృతరావు గారికి నమస్తే. మీరు దయతో పంపిన డెడ్ అట్ 3:30 సాహిత్య వ్యాసాన్ని ప్రచురించలేకపోతున్నాము. తెలుగు సాహిత్యం మీద మీకున్న ఆసక్తి అభినందనీయం. ఇట్లు స్తోత్రం సాహిత్య మాసపత్రిక, ఎడిటర్ ఇన్ఛార్జ్. మరో డిటో లెటర్ సహకారి పక్షపత్రిక సంపాదకుడి నుంచి. అయ్యా, అమ్మ, మీ నుండి అందిన డెడ్ అట్ 3:30 పెద్ద కథను ఆసక్తితో పరిశీలించాము. ఈ స్థాయి విస్తృత రచనలను సహకారి వేదిక కాదు అన్యథా భావించరని ఆశిస్తున్నాము. ఇలాంటి తిరస్కరణ లేఖలు టేబుల్ మీద ఇంకా చాలానే ఉన్నాయి. నిజం చెప్పద్దు, అమృతరావు మీద బోరెడంత జాలేసింది ఆ క్షణంలో. ఆర్ష సాహితీ పక్షపత్రిక వారు డెడ్ అట్ 3:30 కథను వచన కవితగా అపార్థం చేసుకున్నట్లు ఉన్నారు. ధన్యవాదాలు చెబుతూనే అభ్యుదయ కవిత్వాన్ని ఆర్ష సాహితీ ప్రోత్సహించదు అంటూ నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపారు. ఇలాగే మలేషియా తెలుగు సంఘం త్రైమాసిక సాహిత్య పత్రిక వారు కూడా, మహాశయ,
తెలుగు భాష మీద గల అభిమానంతో ఉగాది పర్వదిన సందర్భంగా మేము నిర్వహించే కథల పోటీలో పాల్గొన్నందుకు అభినందనలు. మీరు పంపిన డెడ్ అట్ 3:30 కావ్య ఖండిక మా నియమ నిబంధనలకు లోబడి లేనందున పోటీకి పరిగణించడం లేదు. తగినన్ని స్టాంపులు జత చేయనందున రచనను తిప్పి పంపలేకపోతున్నాం. ఇట్లు జీవబంధు, మలేషియా తెలుగు సంఘం త్రైమాసిక సాహిత్య పత్రిక. మరో రిజెక్షన్ లెటర్ ఫ్రమ్ దివ్యవాణి ఆధ్యాత్మిక మాసపత్రిక, బరంపురం. మహాత్మా శ్రీశైలాంబికాదేవి మాహాత్మ్య విశేషాల ప్రచారార్థం అమ్మవారి భక్తకోటి నెలనెలా ప్రచురిస్తున్న దివ్యవాణిలో ప్రచురణ కోసం మీరు భక్తిపూర్వకంగా సమర్పించిన శృంగార గాథ డెడ్ అట్ 3:30 పత్రిక ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగా లేదు కావున తిరిగి పంపడమైంది. సదా అమ్మవారి ఆశీస్సులు మీకు తోడుగా ఉండుగాక. దివ్యవాణి. చిన్న పిల్లల సంచికలను కూడా వదిలినట్లు లేదు ఈ పేతాళ కథకుడు అమృతరావు. చంటి అనే మారుపేరుతో సంధించిన ఈ డెడ్ అట్ 3:30 అస్త్రం బూమెరాంగ్ కాక తప్పలేదు. తమ్ముడు చంటి, నీవు ఉత్సాహంగా రాసిన కథ అందింది. కథ రాసే తొందరలో ఈ డెడ్ అట్ 3:30 హర్రర్ స్టోరీ నీదేనని నిరూపించే ధ్రువపత్రం జత చేయడం మర్చిపోయావు. మన లక్క పిడతలు బాలల పత్రిక అభిరుచులకు తగినట్లు కదా కథ ఉండాల్సింది. మరో చక్కని కథ రాసి ధ్రువపత్రం జత చేసి పంపించు. తప్పక ప్రచురణకు పరిశీలిస్తాను. ఆశీస్సులతో మీ అన్నయ్య, లక్క పిడతలు సంపాదకుడు. చివరికి ఈవేళ, రేపటి నిజం, జాగారం, కంచుకాగడ, తెలుగు గోడు లాంటి దినపత్రికల సాహిత్యానుబంధాల చుట్టూ చెడ తిరిగినా ఈ డెడ్ అట్ 3:30 అచ్చుకు నోచుకోలేదంటే అమృతరావు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉండుంటాడో అర్థమవుతోంది. సార్, ఇవిగో ఇవి కూడా తిరుగుటపాలో రిటర్న్ ఇచ్చిన అమృతరావు డెడ్ అట్ 3:30 కథ తాలూకు కవర్లు. ఒక్క పెట్టున అరిచాడు అచ్చెన్న అల్మరా తలుపు బార్లా తెరిచి. చల్లా చెదురుగా కిందపడ్డ ఆ కవర్లలో చెమట చుక్క, సోవియట్ భూమి, శ్రీమతి, అన్నదాత, ఆటపాటలు, ఆర్థిక సమత లాంటి తెలుగు భాషలో వచ్చే అన్ని రకాల పత్రికల నుంచి వచ్చిన రిజెక్షన్ లెటర్లు ఉన్నాయి. ఏన్నర్థం నుంచి ఒకటే కథండి. పంపిన పత్రికే ఒకసారి నిక్నేమ్తో, ఒకసారి దొంగ పేరుతో, ఇంకోసారి ఆడపేరుతో ట్రై చేస్తూనే ఉన్నాడు. ఏ పత్రికైనా ఏమర్పాట్లో ఈ డెడ్ అట్ 3:30ని ప్రచురిస్తుందని ఆశ. పాపం అహోరాత్రాలు తల కిందరుగా తపస్సు చేసైనా కథారచయిత అనిపించుకోవాలని తపన ఆ మానవుడికి. పగవాడికి కూడా వద్దురా భగవంతుడా ఈ బాధలు అనిపించేంత వెగటు పుట్టించేశాడు సార్ ఈ దురదృష్ట జాతకుడు. రంగనాథం మాటల మధ్యలోనే సెల్ రింగ్ అవ్వడం మొదలైంది. హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి ఫ్రమ్ సంజీవని మల్టీ స్పెషాలిటీ. రిపోర్టింగ్ సార్. ఈ సూసైడ్ అటెంప్టెడ్ క్యాండిడేట్ సిహెచ్ అమృతరావు ఎక్స్పైర్డ్ సార్, జస్ట్ 5 minutes బ్యాక్. వెంకటస్వామి చెప్పిన వివరాలన్నీ శ్రద్ధగా వింటున్న నా చూపు యథాలాపంగా అక్కడే టేబుల్ మీదున్న టైం పీస్ మీద పడింది. గడియారంలో చిన్న ముళ్ళు 3 అంకె మీద, పెద్ద ముళ్ళు 7 అంకె మీద. 3:35. దట్ మీన్స్ డెడ్ అట్ 3:30 కథారచిత అమృతరావు ఎగ్జాక్ట్లీ డెడ్ అట్ 3:30. ఓ మై గాడ్, వాట్ ఏ వండర్. ఆ కోయిన్సిడెన్స్కి నా మతిపోయింది. కిందికొచ్చి కారు స్టార్ట్ చేస్తూ ఉంటే రంగనాథం పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతికి ఓ కవర్ అందించాడు. కవర్ మీద అడ్రస్సు శ్రీ సిహెచ్ అమృతరావు, ఫ్లాట్ నంబర్ 330, సానంద అపార్ట్మెంట్స్, మోతీనగర్, హైదరాబాద్. కవర్ ఓపెన్ చేసి చూస్తే బుల్లెట్ వారపత్రిక నుంచి. శ్రీ సిహెచ్ అమృతరావు గారికి అభినందనలు. మీరు పంపిన డెడ్ అట్ 3:30ని ప్రచురణకు స్వీకరించాం. వీలు వెంబడి ప్రచురించగలమని తెలియజేస్తున్నాం. ఇట్లు సంపాదకుడు, బుల్లెట్ సపరివార పత్రిక. నిన్నే వచ్చిందటిసారి ఈ లెటరు. 3:30 పోస్ట్ బాక్స్లో వేయబోయి పొరపాటున 303కి వేసిపోయాడు పోస్ట్ మ్యాన్. ఆ ప్లాట్వాళ్ళు ఊరి నుంచి రాత్రే వచ్చారట. నాకు ఇప్పుడిచ్చి వెళ్ళారు, అమృతరావు వస్తే ఇవ్వమని అన్నాడు రంగనాథం వణికే గొంతుతో. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.